వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాన్ని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. మరొకసారి దేవుడు నూతన వాగ్దానాన్ని మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ నూతన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవటానికి 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మొట్టమొదటిది నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ నరిష్మెంట్, పోషణ. ఈ పోషణ ఎలాంటిదో మొదటి భాగంలోనే రాయబడింది. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండెదను. మంచు దేనికి సాదృశ్యం అని మనం ఆలోచన చేస్తే, ఎండిపోయిన జీవితాలను మరలా తిరిగి జన్మింపజేయటానికి, పునర్జీవాన్ని కలిగించడానికి మంచు అవసరం. ఎండిపోయిన జీవితాల్లో తిరిగి చిగురించాలి అని అంటే మంచు, నీరు, వర్షం అన్నీ అవసరమే. ఆధ్యాత్మికంగా ఎండిపోయిన మన జీవితాలు కూడా తిరిగి ఫ్లరిష్ అవ్వాలి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు అను జీవాహారం దగ్గరికి, జీవజలం దగ్గరికి మనం రావాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడునూ దప్పికొనడు అన్న మాటను మనం ఆలోచన చేస్తే, ఎప్పుడునూ ఎండిపోడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఇట్ ఈజ్ ఎ న్యూ గ్రోత్, క్రొత్త వృద్ధి మనకు కనిపిస్తూ ఉంది. తామర పుష్పమును గురించి రాయబడుతున్న వచనం, తామర పుష్పం పెరిగినట్లు అతడు వృద్ధి నొందును. తామర పుష్పము అది దాని ప్రత్యేకతను మనకి ఈ వాక్యంలో చూడవచ్చు. అది ఎక్కడో అడుగున నీటిలో, మడ్డిలో అది తన వేర్లు ఉన్నప్పటికీ అది నీళ్లపైన తేలాడుతూ, ఏ రకమైన మురికి నీరు ఆకుల మీద కానీ పుష్పాల మీద కానీ ఎక్కడ వాలనీయకుండా తన అందాన్ని, స్వచ్ఛతను తెలియజేసే నూతనత్వాన్ని మనం ఈ తామర పుష్పంలో చూడవచ్చు. మన జీవితంలో కూడా మురికి, చెడ్డు, కళంకము ఇలాంటివి ఉంటే మరలా క్రీస్తునందు మనం ఉండగలిగితే మన జీవితం స్వచ్ఛంగా, ఏ కళంకము లేని జీవితాన్ని మనం కలిగి ఉండటానికి, నూతనత్వాన్ని మన జీవితాల్లో చూడటానికి అవకాశం ఉంటుంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నియర్నెస్. మంచు చెట్టుకు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. చెట్టుకి మంచు ఎంత దగ్గరగా ఉంటుందో దేవుడు కూడా మనకు అంత దగ్గరగా ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు అత్యంత సమీపంగా ఉన్నవాడు. ఋతు గ్రంథంలో సమీప బంధువుడు అని రాయబడతా వచ్చింది. ఆయన మనకు సమీపమునకు వచ్చినవాడు, నీకు చాలా దగ్గరగా వచ్చేవాడు. ఆయన్ని హత్తుకొనటానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నెవర్ ఎండింగ్ బ్లెస్సింగ్, శాశ్వతమైన ఆశీర్వాదాలు. దేవుని వాక్యంలో ఈ ఆశీర్వాదాలు ఎప్పుడూ మనతో ఉండేవి. అందుకే వేరు పారి, ఆ వచనంలో కూడా చూస్తే 5వ వచనంలో, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నినట్లు వారు వేళ్లు తన్నుదురు. మనం కూడా క్రీస్తునందు వేరు పారిన వారమై ఉన్నట్లయితే శాశ్వతమైన నెవర్ ఎండింగ్ బ్లెస్సింగ్స్ పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకొనటానికి, దేవునికి అత్యంత సమీపపు జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుడు సాయం చేయనుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, వాగ్దానం నెరవేర్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.